విచ్చలవిడిగా ప్రైవేటు యాజమాన్యాలు స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు ఇష్టరాజ్యంగా ఫీజులు దోపిడీ చేస్తున్నా కానీ ఎందుకు విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడిగా బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటూ వారు ఫీజులు దోసుకుంటున్నా కానీ మీరు ఎందుకు వారిని మందలించట్లేదు, వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రైవేటు యాజమాన్యాలు ఏది దోపి ఫీజుతోటి మరి అడ్మిషన్ ఫీజుతోటి ఎక్స్ట్రా ఫీజుతోటి ల్యాబ్ల పేరుతోటి మరి అడ్మిషన్ పేరుతోటి విచ్చలవిడిగా ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు తీసుకుంటూ ఉన్నారు. దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు అర్థం చేసుకొని, ఎందుకంటే ఒక విద్యార్థి తల్లిదండ్రులు మంచి చదివిద్దామనే ఆలోచన చేస్తున్న క్రమంలో ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేయడం వల్ల ప్రైవేటు యాజమాన్యాలకు ప్రైవేటు స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది. అక్కడ దోసుకోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము మరియు విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించకపోవడం చాలా బాధాకరం, సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించడం జరిగింది అన్ని ప్రభుత్వాలు. మరి మీరు ఎందుకు విద్యారంగానికి ఒక విద్యాశాఖ మంత్రిని ఎందుకు మీరు కేటాయించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీన్ని పట్టి చూస్తే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి మీరు తీవ్రంగా అన్యాయం చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసున్నా. విద్యార్థుల ఓట్లతోటి, నిరుద్యోగుల ఓట్లతోటి, విద్యార్థి తల్లిదండ్రుల ఓట్లతోటి గెలిచిన మీరు ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించడమే కాకుండా విద్యాశాఖకు ఒక మంత్రిని కూడా కేటాయించడం చాలా బాధాకరం. మొన్న కూడా మీరు 3 మంత్రులను కొత్తగా నియమించడం జరిగింది. అందులో ఎవరు కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించడం చాలా బాధాకరం. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క విద్యార్థికి, బాధ్యత గల విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పనిచేసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలిసిన. తప్పకుండా అదేవిధంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు మీరు ఇది అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించాలి. ఎందుకంటే ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అన్ని హాస్టల్లో బస్సులు కల్పించే విధంగా మీరు ముందు బస్సులు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో కూడా సొంత భవనాలు నిర్మించాలి. ఎక్కడైతే విద్యా వ్యవస్థ ఎక్కువ స్థాయిలో ఫీజులు దోపిడీ చేస్తున్నాయో వారిపైన చర్యలు తీసుకొని ఆ కాలేజీలను, స్కూళ్ళను మీరు మూసివేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా త్వరలో మరి ఏబిఎస్ పక్షాన ఎక్కడైతే స్కూల్ కాలేజీలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయో ఆ విద్యా సంస్థల పైన ముందు మేము అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందు వరుసలో ఉండి ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసి ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతూ, లేకపోతే మాత్రం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ, నా పేరు నరేష్ మందా, నేను ఏబిఎస్ జిల్లా అధ్యక్షుడి కాకతీయ యూనివర్సిటీ.